శ్రీ సాయి సత్ చరిత్రము 36వ అధ్యాయము. ఓం శ్రీ సాయి నాథాయ నమః. శ్రీ సాయి బాబా జీవిత చరిత్రము 36వ అధ్యాయము. ఇద్దరు గోవా పెద్ద మనుష్యులు రెండు. షోలాపూరు నివాసియగు ఔరంగాబాద్కర్ భార్య వింత కథలు. ఇద్దరు పెద్ద మనుష్యులు. ఒకనాడు గోవా నుండి ఇద్దరు పెద్ద మనుష్యులు బాబా దర్శనమునకే వచ్చి బాబా పాదములకు సాష్టాంగముగా నమస్కరించిరి. ఇద్దరు కలిసి వచ్చినప్పటికీ బాబా వారిలో నొక్కరిని 15 రూపాయలు దక్షిణ ఇమ్మనెను. ఇంకొకరు అడుగకుండగనే 35 రూపాయలివ్వగా నందరికీ ఆశ్చర్యము కలుగునట్లు బాబా నిరాకరించెను. అక్కడున్న శ్యామా బాబా నిట్లడిగెను, ఇది ఏమి? ఇద్దరు కలిసి వచ్చిరి. ఒకరి దక్షిణ యామోదించితివి, రెండవ వానిది తిరస్కరించితివి. ఇందులకీ భేదభావము? బాబా ఇట్లు జవాబిచ్చెను, శ్యామా, ఇందులకు నీకేమీయును తెలియదు. నేనెవరి వద్ద ఏమియూ తీసుకొనను. మసీదు మాయి బాకీని కోరును. బాకీయున్నవాడు చెల్లించి రుణ విమోచనము పొందును. నాకిల్లుగాని ఆస్తిగాని కుటుంబముగాని గలవా? నాకేమీ ఎక్కరలేదు. నేనెప్పుడు స్వతంత్రుడను. రుణము, శత్రుత్వము, హత్య చేసిన దోషము చెల్లించియే తీరవలెను. దానిని తప్పించుకును మార్గము లేదు. పిమ్మట బాబా తన విశిష్ట ధోరణిలో నిట్లనెను. ప్రప్రథమమున అతడు పేదవాడు. ఉద్యోగము దొరికినచో మొదటి నెల జీతము నిచ్చెదనని తన ఇష్టదేవమునకు మ్రొక్కుకొనెను. అతనికి నెలకు 15 రూపాయల ఉద్యోగము దొరికెను. క్రమముగా జీతము పెరిగి 15 రూపాయల నుంచి 30, 60, 100, 200లకు హెచ్చెను. తుదకు 700లకు హెచ్చెను. అతడు ఐశ్వర్యముననుభవించు కాలమందు తన మ్రొక్కును మరచెను. అతని కర్మఫలమే అతని నిచటకు ఈడ్చుకుని వచ్చినది. ఆ మొత్తమునే 15 రూపాయలు నేను దక్షిణ రూపముగా నడిగితిని. ఓ సాయి కనుమూసినావా, మా బాబా ఇక మాకు లేవా. ఓ సాయి కనుమూసినావా, మా బాబా ఇక మాకు లేవా. మము కాపాడే మా దేవునికే, మము కాపాడే మా దేవునికే మరణం ఉంటుందా. ఓ సాయి కనుమూసినావా, మా బాబా ఇక మాకు లేవా. ఇంకొక కథ. సముద్ర తీరమున తిరుగుచుండగా ఒక పెద్ద భవనము వద్దకు వచ్చి దాని వసారాపై కూర్చుంటిని. యజమాని నన్ను బాగుగా నాదరించి చక్కని భోజనము పెట్టెను. బీరువా ప్రక్కన శుభ్రమైన స్థలము చూపి ఎక్కడ పరుండు మనెను. నేనక్కడ నిద్రపోయితిని. నేను గాఢనిద్రలో నుండగా ఆ మనిషి యొక్క రాతి పలకను లాగి గోడకు కన్నము చేసి లోపల ప్రవేశించి నా జేబులోనున్న ద్రవ్యమునంతయు దొంగలించెను. నేను లేచి చూచుకొనగా 30,000 రూపాయలు పోయినవి. నేను మిగుల బాధపడితిని, ఏడ్చుచు కూర్చుంటిని. పైకా మంతయు నోట్ల రూపముగా నుండెను. ఆ బ్రాహ్మణుడే దానిని దొంగలించెననుకొంటిని. భోజనము, నీరు రుచింపవయ్యెను. వసారాపై ఒక పక్షము కాలము కూర్చుండి నాకు కలిగిన నష్టమున కేడ్చుచుంటిని. పిమ్మట ఒక ఫకీరు దారివెంట పోవుచూ నేర్చుచుండుట జూచి ఎందుల కేడ్చుచుంటి వని అడిగెను. నేను జరిగిన వృత్తాంతము చెప్పితిని. వారిట్లనిరి, నేను చెప్పినట్లు చేసినట్లయితే నీ డబ్బు నీకు దొరుకును. ఒక ఫకీరు వద్దకు వెళ్ళుము. వారి చిరునామా నేనిచ్చెదను. వారి శరణు వేడుము. వారు నీ పైకమును నీకు తిరిగి తెప్పించెదరు. ఈలోగా నీకు ప్రియమైన యాహారమేదో దానిని నీ ద్రవ్యము దొరకునంతవరకు విసర్జింపుము. నేను ఫకీరు చెప్పినట్లు నడుచుకొంటిని. నా పైకము నాకు చిక్కినది.
నేను వాడాను విడిచి సముద్రపుటొడ్డునకు బోయితిని. అక్కడొక స్టీమరుండెను. దానిలో జనులు ఎక్కువగా నుండుటచే లోపల ప్రవేశించలేకపోయితిని. ఒక మంచి నౌకరు నాకు తోడ్పడగా నేను లోపలకు బోయితిని. అది ఇంకొక యొడ్డునకు దీసికొని పోయినది. అక్కడ రైలుబండి నెక్కి ఈ మసీదుకు వచ్చితిని. కథ పూర్తి కాగానే బాబా ఆ యతితులను భోజనము కొరకు తీసుకుని పొమ్మనగా శ్యామ ఎట్లే చేసెను. శ్యామ వారినింటికి దీసుకునిపోయి భోజనము పెట్టెను. భోజన సమయములో శ్యామ బాబా చెప్పిన కథ చిత్రముగానున్నదనెను. బాబా వారెన్నడూ సముద్రతీరమునకు పోయి ఉండలేదు. వారివద్ద 30,000 రూపాయలెప్పుడు లేకుండెను. ఎన్నడూ ప్రయాణము చేయలేదు. ద్రవ్యమెప్పుడునూ పోవుటగాని వచ్చుటగాని జరగలేదు. కాన దాని భావము తమకేమైనా దెలిసినదా? ఎని వారినడిగెను. అతిథుల మనస్సులు కరగెను. వారు కండ్ల తడి పెట్టుకునిరి. ఏడ్చుచు బాబా సర్వజ్ఞుడు, అనంతుడు, పరబ్రహ్మ స్వరూపుడే ఎని నుడివిరి. బాబా చెప్పిన కథ మా గూర్చియే. వారు చెప్పినదంతయు మా విషయమే. వారికి ఎట్లు తెలిసెనో యనునది గొప్ప చిత్రము. భోజనమైన తరువాత పూర్తి వివరములను చెప్పెదా మనిరి. భోజనమైన పిమ్మట తాంబూలము వేసుకునిచూ అతిథులు వారి కథలను చెప్పదొడంగిరి. అందులో నొకరు ఇట్లు చెప్పిరి. లోయలోనున్న యూరు మా స్వగ్రామము. జీవనోపాధికై నేనుద్యోగము సంపాదించి గోవా వెళ్ళితిని. నేను దత్తదేవునికి నాకు ఉద్యోగము లభించిన నా మొదటి నెల జీతము నిచ్చెదనని మ్రొక్కుకొంటిని. వారి దయవల్ల 15 రూపాయల ఉద్యోగము నాకు దొరికెను. నాకు క్రమముగా జీతము బాబా చెప్పిన ప్రకారము 700 రూపాయల వరకు హెచ్చినది. నా మ్రొక్కును నేను మరచితిని. దానిని బాబా ఇవ్వధముగా జ్ఞప్తికి తెచ్చి నా వద్ద 15 రూపాయలు తీసుకొనిరి. అది దక్షిణ కాదు. అది పాత బాకీ, తీర్చుకొనక మరచిన మ్రొక్కును చెల్లించుట. నీతి. బాబా ఎన్నడూ డబ్బు భిక్షమెత్తలేదు. సరికదా తమ భక్తులు కూడా భిక్షమెత్తి కొనుటకు ఒప్పుకొనలేదు. వారు ధనమును ప్రమాదకారిగాను పరమును సాధించుట కడ్డుగాను భావించువారు. భక్తులు దాని చేతులలో జిక్కకుండా కాపాడేటివారు. ఈ విషయమున భక్త మహల్సాపతి యొక్క నిదర్శనము. ఆయన మిక్కిలి పేదవాడు. అతనికి భోజనవసతికి కూడా జరుగుబాటు లేకుండెను. అయినను అతడు ద్రవ్యము సంపాదించుటకు బాబా అనుమతించలేదు. దక్షిణలో నుండి కూడా ఏమీయూ ఇయ్యలేదు. ఒకనాడు ఉదారవర్తకుడైన హంసరాజు అను బాబా భక్తుడొకడు చాలా ద్రవ్యమును బాబా సముఖమున మహల్సాపతికిచ్చెను. కాని బాబా దానిని పుచ్చుకొనుట కనుమతించలేదు. పిమ్మట రెండవ యతిథి తన కథనిట్లు ప్రారంభించెను. నా బ్రాహ్మణ వంట మనిషి నా వద్ద 35 సంవత్సరముల నుండి నౌకరి చేయుచుండినను దురదృష్టమున వాడు చెడు మార్గములో పడెను. వాని మనస్సు మారిపోయెను. వాడు నా ద్రవ్యమునంతయు దొంగలించెను. రాతి పలకను తొలగించి ధనము దాచిన భోషాణమున్న గదిలో నాయాస్తి సర్వమును అనగా 30,000 రూపాయలు కరెన్సీని దొంగలించి పారిపోయెను. బాబా సరిగా ఆ మొత్తమునే ఎట్లు చెప్పగలిగెనో నాకు తెలియదు. రాత్రింబవళ్ళు ఏడ్చుచు కూర్చుంటిని. నా ప్రయత్నములన్నీయూ విఫలమైనవి. ఒక పక్షము వరకు చాలా యారాటపడితిని. విచారగ్రస్తుడనే దుఃఖముతో అరుగుపై కూర్చొని ఉండగా ఒక ఫకీరు నా స్థితిని గనిపెట్టి కారణమును దెలిసికొనెను. నేను వివరములన్నీయూ దెలిపితిని. అతడు, షిరిడీ సాయియను ఔలియాయున్నారు, వారికి మ్రొక్కుము. నీకు ప్రియమైన యాహారము విడువుము. నీ మనస్సులో వారి దర్శనము చేయువరకు నీకు ప్రియమైన యాహారమును తిననని మ్రొక్కుకునుము అనెను. నేనట్టులే బాబా. నా ద్రవ్యము దొరికిన పిమ్మట, మీ దర్శనము చేసిన పిమ్మట నేనన్నము తినెదను అని మ్రొక్కుకొంటిని. దీని తరువాత 15 దినములు గడచెను. బ్రాహ్మణుడు తనంతట తానే నా డబ్బును నాకిచ్చెను. నా శరణు వేడెను. వాడిట్లనియను. నేను పిచ్చి ఎత్తి ఇట్లు చేసినాను. నా శిరస్సు నీ పాదములపై బెట్టితిని. దయచేసి క్షమించుము. ఈ విధముగా కథ సుఖాంతమైనది.
నాకు కనిపించి సహాయమొనర్చిన ఫకీరు తిరిగి కనబడలేదు. ఫకీరు చెప్పిన షిరిడీ సాయిబాబాను చూచుటకెంతో గాఢమైన కోరిక కలిగినది. మా ఇంటికంత దూరము వచ్చినవారు షిరిడీ సాయిబాబాయే అని నా నమ్మకము. ఎవరైతే నాకు కనపడి నా ద్రవ్యమును తిరిగి తెప్పించరో అట్టివారు 35 రూపాయల కొరకు పేరాస చూపెదరా? దీనికి వ్యతిరేకముగా మా వద్దనుంచి ఏమీయూ ఆశించక ఎల్లప్పుడూ తమ చేతనైనంతవరకు బాబా మమ్ములను ఆధ్యాత్మిక మార్గమున నడిపింతురు. దొంగలించిన నా ద్రవ్యము దొరికిన వెంటనే మిక్కిలి సంతసించి మైమరచి నా మ్రొక్కును మరచితిని. ఒకనాటి రాత్రి నేను కొలాబాలో నున్నప్పుడు బాబాను స్వప్నములో జూచితిని. షిరిడీకి పోవలెనను సంగతి ఎప్పుడు జ్ఞప్తికి వచ్చెను. నేను గోవా వెళ్ళితిని. అక్కడ నుండి స్టీమర్ మీద బొంబాయి వెళ్లి అటునుండి షిరిడీకి పోవ నిశ్చయించితిని. నేను హార్బర్ వద్దకు పోగా స్టీమరులో జాగా లేకుండెను. కెప్టెను ఒప్పుకొనలేదు కాని నాకు పరిచయములేని నౌకరొకడు చెప్పగా నొప్పుకొని నన్ను స్టీమరులో బొంబాయికి తీసుకునివచ్చెను. అక్కడ నుండి ఇక్కడకు రైలులో వచ్చితిని. కాబట్టి బాబా సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి. మేమెక్కడ? మా ఇల్లెక్కడ? మా అదృష్టమేమని చెప్పవలెను? బాబాయా ద్రవ్యమును తిరిగి రాబట్టెను. ఇక్కడకు లాగుకుని వచ్చెను. షిరిడీ జనులారా, మీరు మాకంటే పుణ్యాత్ములు, మాకంటే అదృష్టవంతులు. ఏలన బాబా మీతో యాడి, నవ్వి, మాట్లాడి ఎన్నో సంవత్సరములు మీతో నివసించెను. మీ పుణ్యమనంతము. ఎందుకనగా అది బాబాను షిరిడీకి లాగెను. సాయియే మన దత్తుడు. వారే మ్రొక్కుకొమ్మని నన్ను ఆజ్ఞాపించిరి. స్టీమరులో జాగా ఇప్పించిరి. నన్ను ఇచ్చటకు దెచ్చిరి. ఇట్లు వారి సర్వజ్ఞత్వమును సర్వశక్తిమత్వమును నిరూపించిరి. నేను కనలేని ఈ కనులెందుకు, నీవే లేని ఈ మా బతుకెందుకు. నేను కనలేని ఈ కనులెందుకు, నీవే లేని ఈ మా బతుకెందుకు. మరణం కాదిది యోగ నిద్రాని, మరణం కాదిది యోగ నిద్రాని. మా తండ్రి ఒక మాటలవెందుకు, మాటలు రావా గురుదేవా. ఓ సాయి కనుమూసినావా, మా బాబా ఇక మాకు లేవా. ఔరంగాబాద్కర్ భార్య. షోలాపూరు నివాసియగు సఖారాం ఔరంగాబాద్కర్ భార్యకు 27 సంవత్సరములైనను సంతానము కలుగలేదు. ఆమె అనేక దేవతలకు మ్రొక్కులు మ్రొక్కెను, కాని నిష్ప్రయోజనమయ్యెను. తుదకు నిరాశ చెందెను. ఈ విషయమై చివరి ప్రయత్నము చేయ నిశ్చయించుకుని తన సవతి కొడుకగు విశ్వనాథుతో షిరిడీకి వచ్చెను. అచట బాబా సేవ చేయిచు 2 నెలలు గడపెను. ఆమె ఎప్పుడు మసీదుకు పోయిననూ అది భక్తులచే నిండియుండెడిది. బాబా చుట్టూ భక్తమండలి మూగియుండువారు. బాబా నొంటరిగా జూచి వారి పాదములపై పడి తన మనస్సును విప్పి చెప్పి తనకొక సంతానము కావలెనని కోరుకునుటకై తగిన యవకాశమునకై కనిపెట్టుకుని యుండెను. తుట్టతుదకు శ్యామాకీ సంగతి చెప్పి బాబా యొంటరిగా నున్నప్పుడు తన విషయములో జోక్యము గలుగజేసుకునుమనెను. శ్యామా, బాబా దర్బార్ ఎల్లప్పుడూ తెరచియుండుననియు, అయినను ఆమె గూర్చి ప్రయత్నించెదననియు సాయిప్రభువు ఆశీర్వదించవచ్చుననియు చెప్పెను. బాబా భోజన సమయమున మసీదు వాకిలిలో కొబ్బరికాయ, అగరవత్తులతో సిద్ధముగా నుండుమనియూ తాను సైగ చేయగనే మసీదుపైకి రావలెననియూ చెప్పెను. ఒకనాడు మధ్యాహ్న భోజనానంతరము శ్యామా బాబా చేతులు తువాలుతో తుడుచుచుండగా బాబా శ్యామా బుగ్గను గిల్లెను. శ్యామా కోపగించి, దేవా, నా బుగ్గను గిల్లుట నీకు తగునా? మా బుగ్గలు గిల్లునట్టి పెంకె దేవుడు మాకక్కరలేదు. మేము నీపై నాధారపడియున్నామా? ఇదియేనా మన సాన్నిహిత్య ఫలితము అనెను. బాబా ఇట్లనెను, శ్యామా,
72 జనతల నుంచి నీవు నాతోనున్నప్పటికీ నేను నిన్ను గిల్లలేదు, ఇన్నాళ్లకు గిల్లగా నీకు కోపము వచ్చుచున్నది. శ్యామ ఇట్లనియెను. మీ నుండి మాకు గౌరవముగాని స్వర్గముగాని విమానముగాని యవసరము లేదు. మీ పాదములయందు నమ్మకము మాకెప్పుడును నుండుగాక. బాబా ఇట్లనెను. అవును, నేను వచ్చినది ఎందుకే ఇన్నాళ్లనుంచి మీకు భోజనము పెట్టి పోషించుచుంటిని. నీయందు నాకు ప్రేమానురాగములున్నవి. అట్లనుచు బాబా పైకి వెళ్లి తన గద్దెపై కూర్చోనెను. శ్యామ యామెను చేసన్న చేసి రమ్మనెను. ఆమె మసీదుపైకి వచ్చి బాబాకు నమస్కరించి కొబ్బరికాయ అగరువత్తులిచ్చెను. బాబా ఆ టెంకాయ నాడించెను. అది ఎండుది కనుక లోపల కుడుక ఆడుచు శబ్దము వచ్చుచుండెను. బాబా, శ్యామ, ఇది గుండ్రముగా లోపల తిరుగుచున్నది, అది ఏమనుచున్నదో విను. శ్యామ, ఆమె తన గర్భమందు ఒక బిడ్డ అటులే ఆడవలెనని వేడుచున్నది. కాన టెంకాయను నీ ఆశీర్వాదముతో నిమ్ము. బాబా, టెంకాయ బిడ్డను ప్రసాదించునా? అట్లనుకొనుటకు ప్రజలెంత వెడగులు. శ్యామ, నీ మాటల మహిమయు ఆశీర్వాద ప్రభావమును నాకు దెలియును. నీ ఆశీర్వాదమే ఆమెకు బిడ్డల పరంపరను ప్రసాదించును. నీవు మాటలచే కాలయాపన చేయిచు ఆశీర్వాదమును ఇవ్వకున్నావు. ఆ సంవాదము కొంతసేపు జరిగెను. బాబా పదే పదే టెంకాయను కొట్టుమనుచుండెను. శ్యామ టెంకాయను కొట్టకుండా నా స్త్రీకే ఇవ్వుమని వేడిచుండెను. తుదకు బాబా లొంగి ఆమెకు సంతానము కలుగు ననెను. ఎప్పుడని శ్యామ అడిగెను. 12 మాసములలోనని బాబా జవాబిచ్చెను. టెంకాయను పగులగొట్టిరి. ఒక చిన్న చిప్పను ఇరువురు తినిరి, రెండవ చిప్ప నామెకిచ్చిరి. అప్పుడు శ్యామ యా స్త్రీ వైపు తిరిగి, అమ్మా, నీవు నా మాటలకు సాక్షివి. నీకు 12 మాసములలో సంతానము కలుగనిచో ఈ దేవుని తలపైనొక టెంకాయను గుట్టి ఈ మసీదు నుంచి తరిమివేసెదను. ఇందుకు తప్పినచో నేను మాధవుడగాను, మీరు దీనిని జూచెదరుగాక యనెను. ఆమె 1 సంవత్సరములో కొడుకును గనెను. 5వ మాసములో కొడుకును మసీదుకు తీసుకువచ్చి భార్యాభర్తలు బాబా పాదములపై బడిరి. కృతజ్ఞుడగు తండ్రి 500 రూపాయలిచ్చెను. బాబా గుద్లము శ్యామకర్ణకు ఈ ధనముతో శాల కట్టించెను. ఓం నమోః శ్రీ సాయినాథాయ. శాంత్యః శాంత్యః శాంత్యః. 36వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. భక్తుల వేదన కనబడలేదా? ఆర్తుల రోదన వినబడలేదా? బాబా, భక్తుల వేదన కనబడలేదా? ఆర్తుల రోదన వినబడలేదా? గుండె చూచుకొని ఘోషిస్తూ